ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేస్వాడ. పాములన్నా పాము కాట్లన్నా చాలా మంది వణికిపోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఆ పాములతో ఆడుకుంటూ వాటి కాట్లను కూడా ఆస్వాదిస్తూ ఉంటారు. అలాంటి వారిలో తిమోతి ఫ్రీడ్ అనే వ్యక్తి చాలా అంటే చాలా ఫేమస్. అమెరికాకు చెందిన అమెరికాలోని విస్కాన్సిన్ కు చెందిన తిమోతి ఫ్రీడ్ కు పాములంటే చాలా ఇష్టం. అందుకే తన ఇంట్లో ఎప్పుడు చూసినా పాములను పెంచుతూ ఉంటాడు ఈ వ్యక్తి. అయితే ఆ పాములు వేసే కాట్ల నుంచి తనను తాను రక్షించుకునేందుకు స్వల్ప మోతాదులో పాము విషాన్ని శరీరంలోకి ఎక్కించుకునేవాడట. ఆ తర్వాత క్రమంగా ఆ డోసును పెంచుకుంటూ నేరుగా పాములతోనే కాట్లు వేయించుకునే స్టేజ్కి వచ్చేశాడు. మొదట్లో ఫ్రీడ్కు పాము కాటు వేసినప్పుడు కొంత ఆందోళన కలిగించిందని, పోను పోను పాము కాటు సాధారణంగా అనిపించడం మొదలైందని చెప్తుంటాడు ఈ వ్యక్తి. ఫ్రీడ్ 18 ఏళ్లలో 850 సార్లకు పైగా పాము కాట్లకు గురయ్యాడు. ఇందులో 16 రకాల ప్రమాదకర పాము జాతుల విషం కూడా ఉండటం ఇక్కడ విశేషం. అయితే ఆ విషం వల్ల ఫ్రీడ్ శరీరం యాంటీబాడీలను తయారు చేసింది. ప్రస్తుతం ఫ్రీడ్ దానం చేసిన రక్తంతో సెంటివ్యాక్స్ అనే టీకా తయారీ సంస్థ యాంటీవెనమ్ను తయారు చేస్తోంది. ఇందుకోసం ఫ్రీడ్ నుంచి సేకరించిన 2 రకాల యాంటీబాడీలతో పాటు వారెస్ప్లాటిబ్ అనే పదార్థాన్ని పరిశోధకులు ఉపయోగించారు. ఇక ఈ పరిశోధనలో భాగంగా కొన్ని ఎలుకలకు శాస్త్రవేత్తలు పాము విషాన్ని కూడా ఎక్కించారు. ఆ తర్వాత ఈ ఫ్రీడ్ రక్తం నుంచి తయారు చేసినటువంటి యాంటీవెనమ్ను వీటికి అందించారు. అందులోని యాంటీబాడీలు ఎలుకల్లోని విషంతో చర్య జరిపి విషాన్ని నిర్వీర్యం చేసే పదార్థాలను ఉత్పత్తి చేశాయట. ఇలా అన్ని రకాల విషాలను నిర్వీర్యం చేసే యాంటీబాడీ మిశ్రమాన్ని శాస్త్రవేత్తలు తయారు చేయగలిగారు. అయితే ఈ పరిశోధన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. దీన్ని మానవులపై ప్రయోగించడానికి ఇంకా చాలా ఏళ్లు పెట్టే అవకాశం కూడా ఉంది. ఇక సాధారణంగా పాము విషానికి యాంటీవెనమ్ను తయారు చేయాలంటే మొదటగా పాము విషాన్ని గుర్రాలు లేదా గొర్రెల్లోకి ఎక్కిస్తూ ఉంటారు. దీనికి ప్రతిస్పందనగా వాటి శరీరంలో యాంటీబాడీలు తయారవుతూ ఉంటాయి. వీటి సాయంతో విరుగుడు మందును తయారు చేస్తారు. ప్రస్తుతం పాము కాటుకు దీన్నే యాంటీవెనమ్గా పరిగణిస్తున్నారు. అయితే ఈ యాంటీబాడీలు జంతువులు ఉత్పత్తి చేసినవి కావడం వల్ల మానవ బాధితుల్లో కొన్నిసార్లు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక ఈ తాజా పరిశోధనతో ఈ ఇబ్బందులు తప్పనున్నాయని అనుకోవచ్చు.